హాయ్ ఎవ్రీవన్. ఏ వీధిలోకి వెళ్ళినా, ఏ గల్లీలోకి వెళ్ళినా ఈ మార్వాడి షాపులే కనిపిస్తున్నాయి అని అంటే, ఈ మార్వాడి పికాచు. ఏమంటున్నాడు? మీరు చేసుకోండి, మీరు పెట్టుకోండి, మేము పెట్టుకోవద్దంటున్నామా? మీకు అడ్డొస్తున్నామా? మీరు పెట్టండి అంటారు. ఎక్కడ పెట్టనిస్తారు వీళ్ళు? ఏదైనా లైన్‌లో ఎక్కడైనా టూలెట్ బోర్డ్ కనిపిస్తే ఎళ్తారు. ఎళ్ళేసి సార్ రెంట్ ఎంత అని అడుగుతారు. అదే రెంట్‌ని అంతకుముందు మన వాళ్ళు ఎవరైనా వెళ్లి అడిగినా, మన తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళేసి తెలంగాణ వాళ్ళు అడిగితే రూ. 10,000 రెంట్ చెప్తాడు అతను ఓనరు. రూ. 10,000 రెంట్ సార్ 3 మంత్స్ అడ్వాన్స్ అని చెప్తాడు. ఏమో తగ్గుతుందా సార్ అని అడుగుతాడు మన అతను. ఓనర్ చెప్తారు ఏం తగ్గదు సార్ అంతే అది. రూ. 10,000 రెంట్ 3 నెలలు అడ్వాన్స్. ఓకే సార్ నేనొచ్చి రేపొచ్చి అడ్వాన్స్ ఇస్తా అని మన అతను నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ లైన్ నెక్స్ట్ ఐటమ్ ఈడొస్తాడు. ఈ ఐటమ్ గాడు. ఈడొచ్చేసి ఏం చెప్తాడు ఇతను, సార్ రెంట్ ఎంత అని అడుగుతాడు. లేదంటే వేరే వాళ్ళకి చెప్పానండి వాళ్ళకి వేరే వాళ్ళకి మాట ఇచ్చేసాను చెప్పాను. పర్లేదు సార్ ఓకే. ఎంత రెంట్ ఎంత ఉంది అది? రూ. 10,000 రెంట్ ఉంది సార్. అడ్వాన్స్ వచ్చేసి 3 నెలలు ఉంది సార్. సార్ అది మాకు ఇచ్చేసేయండి మేము రూ. 12,000 రెంట్ ఇస్తాము. లేదు సార్ ఆల్రెడీ అతనికి మాట ఇచ్చేసాను. లేదు సార్. లేదు సార్ మీరు మాట ఇచ్చారు ఓకే గానీ మాకు ఇవ్వండి సార్ మేము మీకు ఇస్తాం. లేదు సార్ కుదరదు మాట. అలా ఓకే సార్ మేము రూ. 15,000 రెంట్ ఇస్తాము. 3 నెలల అడ్వాన్స్ కాదు సార్ మేము 10 నెలల అడ్వాన్స్ ఇస్తాము. అంటే రూ. 1,00,000 అడ్వాన్స్ ఇస్తాము. రూ. 15,000 రెంట్ ఇస్తాము. మాకివ్వండి సార్ అనేస్తాడు. అతనేం చేస్తాడు? 15,000 అంటే రూ. 5,000 ఎక్కువ వస్తుంది. అడ్వాన్స్ వచ్చేసి 10 నెలలు వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇస్తాడు. ఇంకెక్కడ ఉంటుంది షాప్ అక్కడ? వ్యాపారం చేసుకుని మనకెక్కడ ఛాన్సు? అది ఉండదు. అది పోను. నెక్స్ట్ అది పోను. ఇది ఇలా చేస్తాడు. మన అంటే తెలంగాణ వాళ్ళకి షాప్ దొరకకుండా చేస్తాడు. ఒకవేళ షాప్ దొరికినా అని దానికి మించి అడ్వాన్స్ ఇచ్చేస్తాడు. రెంట్ షాప్ అతను 10,000 చెప్తే 15,000 రెంట్ ఇచ్చేస్తాడు. వేరే వాళ్ళకి ఇవన్నీ కూడా చేస్తాడు. ఇది చేస్తాడు. ఇది పోను. మార్కెట్లోకి ఎలా ఉంటాడంటే వీడు వచ్చేస్తాడు. వచ్చి ప్రతి కంపెనీ దగ్గర మొదట చూస్తే ఫస్ట్ ఏం చేస్తాడు? బయట నుంచి తీసుకొచ్చేసి ఫుల్ మాల్ పెట్టేస్తాడు అక్కడ. కంపెనీ వాళ్ళు చూస్తుంటారు, ఇస్తుంటారు, పెడుతుంటారు. ఫుల్ మస్తుంది, బాగుంది కంపెనీ, షాప్ బాగుంది, ఇవ్వచ్చు అని చెప్పేసి ప్రతి కంపెనీ వాడికి పెట్టేస్తాడు. పెట్టేసి 10 నుంచి 20 లక్షల వరకు కంపెనీ పెట్టేసి రాత్రి చెక్కేస్తాడు. ఇది వీళ్ళు చేసే దొంగ పనులు, దొంగ బిజినెస్లు. ఇప్పుడు చెప్పండి మార్వాడీలో గో బ్యాక్ అని.